అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. धीरे धीरे तू धीरे धीरे तू दिल्ले आ गई. కంపారిజన్ వద్దండి, ఏ సినిమా అది ఆ సినిమాని అనమాట. అందుకే ఇక్కడ విశ్వక్సేన్ గారు, అక్కడ ఆయన వేరు, నవీన్ పోషెట్టి గారు, ఎవరి కామెడీ టైమింగ్ వాళ్ళకుంటుంది. తన చెల్లిని పంపించేసేటప్పుడు అందరు ఎమోషనల్గా ఉంటే తిను మాత్రం డైలాగ్ చెప్పమంటే పాస్ అంటాడు. అది నాకు మంచిగా అనిపించింది. యాక్చువల్లీ అందీప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే ఒకటి ఎమోషనల్ సీన్ చాలా బాగా రాశాడు. వాళ్ళ మదర్తో ఉన్నది కానీ స్పాయిలర్ అయితే ఏమో మదర్తో కానీ. పాట్నా సిటీ బీహార్ ఏముంది, హీరోయిన్ కాయాడు లోహార్. ఖచ్చితంగా మనకు అక్కడక్కడ క్రింజ్ అనేది అనిపిస్తుంది, బట్ మూవీ లాగా చూస్తే మాత్రం సూపర్ మూవీ, ఎక్స్ట్రాడినరీ ఉంది. మేము పొద్దుపొద్దున పంగొట్టి మరి వచ్చాము, పొద్దుపొద్దున షోకి కూడా నెగిటివ్ విషయాలు ఇచ్చుకొని మనం నవ్వుకోవడానికి వస్తామండి. కామెడీ పరంగా కనెక్ట్ అవుతారండి ఖచ్చితంగా. అండ్ ఎమోషనల్ పరంగా కూడా ఎండింగ్లో చూపించారు. అంటే చాలామందికి ఏమైపోయిందంటే మనకి అనుదీప్ గారు అంటే తెలుసు కదండి, అంటే ఏడిపించాలి అనుకుంటారు కానీ ఎందుకు మళ్ళీ ఏడిపించడం నవ్విస్తారు. దానివల్ల అందరికీ ఏమైపోయిందంటే ఈ సినిమా ఎమోషనల్ ఏం లేదు, లేకపోతే స్టోరీ ఏం లేదు అనుకుంటున్నా, కానీ స్టోరీ కూడా ఉంది, కొంచెం అర్థం చేసుకోవాలి. కాకపోతే రొటీన్ స్టోరీ, అంత కొత్తగా స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు, కానీ సినిమా అయితే ఓవరాల్ కొంచెం బాగానే ఉందండి. అంటే జాతిరత్నాలు మొత్తం కామెడీ కదా ఉందండి, మరి ఇక్కడ కూడా కామెడీ ఉందండి. కంపారిజన్ వద్దండి, ఏ సినిమా అది ఆ సినిమాని అనమాట. అందుకే ఇక్కడ విశ్వక్సేన్ గారు, అక్కడ ఆయన వేరు, నవీన్ పోషెట్టి గారు, ఎవరి కామెడీ టైమింగ్ వాళ్ళకుంటుంది. సో సినిమా అయితే చూడొచ్చండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కంప్లీట్ కామెడీ రోల్లో చూసాం. అంటే జస్టిఫై చేశారా క్యారెక్టర్ని? ఖచ్చితంగా అండి, విశ్వక్సేన్ గారు అంటే మాస్ కూడాను, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం. మాస్ అయితే లేదు, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. అది కూడా వస్తే బాగుంటుంది. సరే అండి, ఈ థీమ్ ఇది కాబట్టి ఈ సినిమా బాగుంది, బాగా చేశారు. హీరోయిన్ గారు సూపర్ 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 అంటే నాకు అనిపించింది మూవీలో హీరోయిన్ గారే హైలైట్ అని అనిపించింది. ఎలివేషన్స్ అన్ని హీరోయిన్ గారికి ఎక్కువ పెట్టారు హీరో కంటే. సూపర్ అండి, బాగుంది, వచ్చి చూడొచ్చండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. బాగా ఏం నచ్చిందంటే ఒక సీన్ చెప్తాను. తన చెల్లిని పంపించేసేటప్పుడు అందరు ఎమోషనల్గా ఉంటే తిను మాత్రం డైలాగ్ చెప్పమంటే పాస్ అంటాడు. అది నాకు మంచిగా అనిపించింది. అంటే నవ్వుకోవచ్చు, నవ్వుకోవడానికి తప్ప మిగతా స్టోరీ పరంగా అలా ఏం అంటే స్టోరీ కూడా ఓకే బాగానే ఉంది. ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ ఇది. ఆడియన్స్ కనెక్ట్ అవుతారా సినిమాకి? అవ్వచ్చు, అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైతే మంచిగా కనెక్ట్ అవ్వచ్చు. అంటే నాకు వీటి మీద అంత నాలెడ్జ్ లేదు, సో నేను చెప్పలేను. అట్లాంటిది కొంచెం అలాంటిది అవ్వచ్చు, చూసి వచ్చేవాళ్ళు అంటే ఆ లెవెల్లో ఉంటుంది అనుకోవచ్చు కామెడీ అనుకోవచ్చేమో. అంటే నాకు కంపేర్ చేయడానికి అర్థం కావట్లేదు. బాగుంది, నాకు నచ్చింది, మంచిగా అనిపించింది, బాగుంది. హీరో కూడా బాగా చేశారు. ఓవరాల్ మూవీ కూడా బాగుంది, కామెడీ నవ్వుకోవచ్చు. ప్రతి సీను ఆయనలానే, ప్రతి డైలాగ్ కామెడీగానే రాసుకున్నాడు ఆయన. విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ ఎలా అంటే లాస్ట్ టైం లైలా కొంచెం ఫ్లాప్ అయింది కదా, ఇది ఎలా అనిపిస్తుంది? ఇదే లేదండి, ఆయనకి కంబ్యాక్ ఇది చాలా మంచి సినిమా, చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాడు. హీరో హీరోయిన్ జోడీ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ అందీప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే ఒకటి ఎమోషనల్ సీన్ చాలా బాగా రాశాడు. వాళ్ళ మదర్తో ఉన్నది కానీ స్పాయిలర్ అయితే ఏమో మదర్తో కానీ చాలా బాగా రాశాడు. చాలా అందంగా ఉంది, చాలా బాగా చేసింది. ఇద్దరు హీరో హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి, త్రూఅవుట్ ఉన్నారు. 3.5 4 ఇస్తాను. అంటే ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లే ఆ గయి మేరే దిల్లే లే గయి. అంత బాగుంది సినిమా అయితే, నిజంగా చెప్తున్నాను. డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో ఉంటాడు కేను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో ఉంటాడు కేను, హిట్ కొట్టాడు విశ్వక్సేను. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే పాట్నా సిటీ బీహార్ ఏముంది, హీరోయిన్ కాయాడు లోహార్. ఆ పేరు అయితే నాకైతే అర్థం కాలే, చాలా టైం పట్టింది. మూవీలో మాత్రం ఒక్కొక్క సీన్ అయితే ప్రతి సిచ్యువేషన్ ప్రతి సీను ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అనుదీప్ గారి ఈ హ్యూమర్ అయితే నిజంగా చాలా క్లియర్గా కనిపించింది. అనుదీప్ గారు నిజంగా డైరెక్టర్గానే కాదు, ఒక ఆర్టిస్ట్గా కూడా చాలా అంటే చాలా బాగా చేసిరు. ఇంకోటి ఈ సినిమా గురించి చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఊకనే హీరో ప్రతి సీన్కి గలీజ్ అనిపిస్తుంది. జనరల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి దగ్గర జరిగే మాటలు. నిజంగా లాస్ట్లో అయితే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది.
హీరోయిన్ ప్రపోజ్ చేస్తాడు, హీరోయిన్ ఏమో కిస్ అగ్గు అడుగుతాడు, అప్పుడు హీరోయిన్ గలీజ్ ఉంటుంది అంటది. అది ఒక్కటి పెట్టకుండా ఏమైనా పెడితే బాగుంటుండే అనిపించింది. థ్యాంక్ యూ. ఆ మూవీకి ఎక్స్పెక్టేషన్కి దగ్గరకు వచ్చిండు మూవీ. చాలా బాగుంది. ఈ సినిమాలో అన్నీ బాగున్నాయి. యాక్టింగ్ వైజ్, హీరో యాక్టింగ్, హీరోయిన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. తనని చూస్తే అయితే అసలు తనతోనే టోటల్ చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. ప్రతి సీన్ చాలా బాగుంది. యాక్టింగ్, స్టోరీ బాగుంది, కామెడీ బాగుంది, అన్ని. ఎస్పెషల్లీ ఈ మూవీ చెప్పాలంటే జాతిరత్నాలు ఎట్లయితే మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామో అలా ఫ్రెండ్స్తో మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. మూవీ మాత్రం సూపర్ ఉంది. ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చింది. బ్లాక్ సూపర్ హిట్. ఇప్పుడు చెప్పాలంటే వేరే మూవీస్ గిట్ లేవు కాబట్టి ఈ మూవీ చాలా బాగా నడుస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేను, బట్ వెరీ హ్యాపీ. సూపర్ మూవీ. కామెడీ క్రింజ్ అంటే మూవీ మొత్తం కామెడీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అక్కడక్కడ క్రింజ్ అనేది అనిపిస్తుంది. బట్ మూవీ లాగా చూస్తే మాత్రం సూపర్ మూవీ, ఎక్స్ట్రాడినరీ ఉంది. చూసిన వాళ్ళని చెప్పమనండి. జాతిరత్నాలు ఫస్ట్, ఇది మూవీ సెకండ్ హిట్ అనమాట. దాంతో కంపేర్ చేయలేము. ఆ మూవీ సూపర్ హిట్. ఈ మూవీ సూపర్ హిట్ అనమాట. ఎక్స్పెక్టేషన్తో రాకండి. మూవీ చూసి మీరే చెప్తారు. నాలాగా మూవీ చూసిన వాళ్ళని అడగండి. మూవీ చూడకుండా నార్మల్గా ఎవరైనా బాగాలేదంటే మాత్రం నమ్మకండి. ఎక్స్ట్రాడినరీ మూవీ, సూపర్. సర్ప్రైజ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. రియల్ గా చెప్పాలంటే మూవీ చూస్తే మనకు తెలుస్తుంది. తన క్యారెక్టర్ కి సూపర్ ఉంది అసలు. నెగిటివ్ ఇచ్చేటోళ్ళు ఎక్కడైనా ఉంటారండి. మేము స్టూడెంట్స్ అండి. మేము పొద్దుపొద్దున పంగొట్టి మరి వచ్చాము. పొద్దుపొద్దున షోకి కూడా నెగిటివ్ ఇచ్చేటోళ్ళు ఇచ్చుకొని మనం నవ్వుకోవడానికి వస్తామండి. నేను అనుదీప్ కేవి కోసం వచ్చానండి. చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. జాతిరత్నాల నుంచి నేను ఫ్యాన్ అండి ఆయనకి. సూపర్ అండి. అసలు ఇంటర్వ్యూ దాకా మీరు నవ్వుతూనే ఉంటారు. క్యామియో నాకు అంత ఎక్కలేదండి, కానీ బాగానే ఉంది ఆయనకి ఇచ్చిన దానిలో. ఆయన రాకుండా ఉండడం బెటర్. కానీ విశ్వక్సేనది మళ్ళీ జయకృష్ణ ఉన్నాడు కదా, ఆడి కామెడీ అసలు సూపర్ అండి. సినిమా మొత్తానికి వాడే ప్లేస్ అసలు. విశ్వక్సేన్ కన్నా కూడా వాడే ప్లేస్ అనిపించింది నాకైతే. అసలు సూపర్ ఉంది సినిమా. అందరికీ నచ్చుతుందండి సినిమా. మెయిన్లీ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఇంకా నచ్చుతుంది. నవ్వుకోవచ్చు, మంచిగా వచ్చింది, దానికి ఎంటర్టైన్ అవ్వచ్చు అండి అందరూ. బెస్ట్ మూవీ. రేపొద్దున మళ్ళీ కపుల్స్ కూడా వస్తారు. వాళ్ళకైతే చెప్తున్నా, మీరు నవ్వినవి మీరు విడిపోతారు. అంత నవ్వుతారు మీరు. అదే ఆపరేషన్ చేయాలని అంటే నాకు ఆపరేషన్ రాదు కానీ అండి, అప్పుడు డాక్టర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడండి. ఆ ఎక్స్ప్రెషన్కి అసలు నవ్వుతాం మనము. అనుదీప్కి వచ్చినప్పుడు తక్కువ ఉంటుంది, కానీ ఎండింగ్ మాత్రం కామెడీ బాగుంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ దగ్గర కూడా సూపర్ ఉంటుంది. మళ్ళీ మెయిన్ ఇంటర్వెల్స్ ఏనండి అసలు సినిమా మొత్తం లాగింది. మీ తాత ఫోటో ఎందుకు లేదంటే నాకు మీ తాత నచ్చలే. ఆ ఫోటో చీప్గా ఉంది, అది బాగుంటుంది. సినిమా ఒక్క మాటలో చెప్తున్నానండి. మెరవాలంటే కావాలి చమ్కి, నవ్వాలంటే ఖచ్చితంగా చూడాలి ఫంకి. అది అంత మంచిగా ఉంది సినిమా. అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. అది సో సినిమా మాత్రం గలీజ్ ఉంది. అంటే గలీజ్ చెప్పుకొని ఇవన్నీ నచ్చవు, గలీజ్ ఉంటుంది ఇవన్నీ. సో విశ్వక్సేన్ అన్న అంత మంచిగా యాక్టింగ్ చేశాడు బ్రో. నిజంగా విశ్వక్సేన్ అన్న ఒక్కొక్క చోట మనకు విశ్వక్సేన్ అన్న కనబడాడు. సో మనకు మొత్తం కనబడేది అనుదీప్ అన్న ఒకడే. సో సినిమా మొత్తం అనుదీప్ అన్న సిగ్నేచర్ పెట్టేసినట్టు అనుదీప్ అన్నే కనబడ్డాడు. ఆ లాస్ట్లో కొట్టేయాలా అంటే డైరెక్టర్న అంటే గుమ్మడికాయని. అది సో అంత మంచిగా చెప్పారు. నిజంగా చెప్పాలంటే మా ఫ్రెండ్ గారి పేరు సందీప్, కొట్టాడయ్యా హిట్ మా అనుదీప్. అది సో చాలా బాగుంది. ఏ డైలాగ్స్ అని చెప్పలేమండి, అన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. వాళ్ళ అమ్మకి ఆ చీర కొనేటప్పుడు 5,000లో 2,000 రూపాయల చీరలు చూపించమ్మా అని చెప్పేసి 2,000 రూపాయలు 10,000 రూపాయలు చూపించి అంటే చాలా బాగుంది ఆ సినిమాలో. ఇంకోటి ఏంటంటే హ్యూమర్ చాలా బాగుంది సినిమాలో. సో విశ్వక్సేన్ ఎన్ని చేసినా కానీ ఆ తర్వాత నాకు ఇవన్నీ గలీజ్గుంటుంది అని చెప్పేయడము, అంటే అదొక సస్పెన్స్ లాగా లాస్ట్లో రివీల్ చేయడము చాలా బాగుంది. అంటే మన అనుదీప్ అన్న విషయంకి వస్తే స్టోరీ అనేది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సినిమాలోనే సినిమాని తీశారు కాబట్టి. వర్కౌట్ అయిందండి. అంటే సెంటిమెంట్ అంటే అంత హెవీ సెంటిమెంట్ ఏం లేదు, కానీ కళలండి వచ్చేసి ఆ సెంటిమెంట్ అదే అన్న చెప్తున్నా కదా. సో ఏమంటున్నాను, అనుదీప్ అన్న గారు అంటే మనం ఒకటే అనుకోవాలి, ఎంటర్టైన్మెంట్ అని అనుకొని వచ్చేయాలి. సినిమాలో స్టోరీ ఎక్కడ మనము చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీంట్లో ఏంటంటే లాస్ట్లో ఒక సెంటిమెంట్ ఇచ్చారు, చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది బ్రో. ఒకటి మా జయకృష్ణ గురించి చెప్పాలి. జయకృష్ణ బ్రదర్ ఎప్పటి నుంచో చూస్తున్నాను. జయకృష్ణ ఒకటే జయకృష్ణ. క్వశ్చన్ని తెలుగులో అంటాము ప్రశ్న, ఇచ్చి పడేసాడా మా జయకృష్ణ.